హలో సార్, హాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను చూస్తానని చెప్పి అసలు అనుకోలేదన్నా. బాగుండండి మన ధైర్యంగా ఉండండి, ఏం ప్రాబ్లం లేదు. నేను త్వరలోనే ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వస్తానండి. దేవరాశంగా ఖచ్చితంగా వస్తాను. నాలుగుతూనే ఉంటానన్న, ధైర్యంగా నేను బయటకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు నవ్వుతూ ఉంటే కొన్నంత బలం వస్తుంది. మీరే చెప్పండి అన్న, నేను చెప్తే మా అమ్మ చూడండి నవ్వు చూడండి, ఎంత బాగా నవ్వుతున్నాడు చూడండి. మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి సార్, అదొక్కటే గట్టిగా ఉండాలంటే మేమందరూ కూడా ప్రార్థిస్తాం. మీరు చెప్పారు కదా నా జీవితం అనేది కష్టము, చావు వరకు పోయేసి వెనక్కి రండి అని చెప్పని భయపడినప్పుడల్లా అదే మాట చూస్తున్నాను. నీకేం కాదు, మీ అమ్మ నాన్న ఆశిస్తున్నాయి, అంతమంది అభిమానులు ఆశిస్తుంది, నీ కుటుంబ సభ్యులు ఆశిస్తుంది, నేను కోరుకుంటూ ఉంటాను, నీకోసం ప్రే చేస్తుంటాను. నువ్వు త్వరగా ఎంత త్వరగా అయితే అంత ఖచ్చితంగా అన్న, నేను కలుస్తాను. మిమ్మల్ని ఒకసారన్నా కలవాలన్నా ఖచ్చితంగా. హలో సార్, హాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను చూస్తానని చెప్పి అసలు అనుకోలేదన్నా. బాగుండండి మన ధైర్యంగా ఉండండి, ఏం ప్రాబ్లం లేదు. నేను త్వరలోనే ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వస్తానండి. దేవరాశంగా ఖచ్చితంగా వస్తాను. నాలుగుతూనే ఉంటానన్న, ధైర్యంగా నేను బయటకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు నవ్వుతూ ఉంటే కొన్నంత బలం వస్తుంది. మీరే చెప్పండి అన్న, నేను చెప్తే మా అమ్మ చూడండి నవ్వు చూడండి, ఎంత బాగా నవ్వుతున్నాడు చూడండి. మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి సార్, అదొక్కటే గట్టిగా ఉండాలంటే మేమందరూ కూడా ప్రార్థిస్తాం. మీరు చెప్పారు కదా నా జీవితం అనేది కష్టము, చావు వరకు పోయేసి వెనక్కి రండి అని చెప్పని భయపడినప్పుడల్లా అదే మాట చూస్తున్నాను. నీకేం కాదు, మీ అమ్మ నాన్న ఆశిస్తున్నాయి, అంతమంది అభిమానులు ఆశిస్తుంది, నీ కుటుంబ సభ్యులు ఆశిస్తుంది, నేను కోరుకుంటూ ఉంటాను, నీకోసం ప్రే చేస్తుంటాను. నువ్వు త్వరగా ఎంత త్వరగా అయితే అంత ఖచ్చితంగా అన్న, నేను కలుస్తాను. మిమ్మల్ని ఒకసారన్నా కలవాలన్నా ఖచ్చితంగా.